ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసిన మహిళలపై ఎస్పీ ఆఫీస్ బయట బెదిరింపులకు దిగిన కోటేశ్వర అనే వ్యక్తి. కొమ్మినేని కోటేశ్వర మరియు కాళీ అలియాస్ నస్రీన్ అనే మహిళ తనని వేధిస్తున్నారని, తనని లొంగదీసుకొని తనకు సంబంధించిన న్యూడ్ వీడియోలు, ఫోటోలు తీసి కుటుంబ సభ్యులకు పెడతామంటూ, లేదంటే 15 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలని అంటున్నారని ప్రకాష్ నగర్‌కు చెందిన మహిళ ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు. సార్ మాది ప్రకాష్ నగర్. మాది పలాని కొమ్మిశెట్టి కోటేశ్వరరావు డబ్బులు ఇచ్చాడు వడ్డీలకు కావాలంటే. ఇప్పుడేమో బెదిరిస్తున్నాడు నన్ను లొంగ తీసుకొని, నా వీడియోలు నా ఫోటోలు అన్ని తీసుకొని ఇచ్చేసి. ఆమె నస్రీన్ అంట, కాళీ అని పిలుస్తారు. ఆమె నన్ను బాగా బెదిరిస్తున్నారు వాళ్ళిద్దరూ. ఇదయ్యి నాకు రక్షణ కావాలి సార్. నన్ను, నా మొగుడిని, నా పిల్లల్ని, నా అల్లుల్ని కూడా బెదిరిస్తున్నారు సార్. వీడియోలన్నీ అల్లులు పంపిస్తాను, నీ సంసారం తీసేస్తాను, నాకు దక్కంది నేను ఇంకొకరు దక్కనివ్వను, నేను చంపి దింగుతాను రోడ్డు మీదేనా అని చాలా నన్ను ఇంటికి వచ్చి కూడా కొట్టాడు సార్. చాలా సార్లు కొట్టాడు, బెదిరించాడు, ఇంటి ముంగల గొడవ పెట్టుకున్నాడు. నాకు రక్షణ పోలీసులే సార్ నాకు కావాల్సింది. నన్ను కాపాడండి సార్, నన్ను, నా భర్తని, నా పిల్లల్ని. నా పిల్లలు ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి అల్లుళ్ళు వచ్చారు. నాకు చాలా రక్షణ కావాలి. ఇప్పుడు కూడా బయటికి రావాలంటే భయం వేస్తుంది నాకు. ఇద్దరు కాళీ అని ఆమె, కొమ్మిశెట్టి కోటేశ్వరరావు ఇద్దరు నన్ను వెంటాడుతున్నారు చంపేస్తానని. అది నాకు ఇచ్చిందే 10,000 20,000 ఇచ్చి చెక్కులు నోట్లు తీసుకొని నా నెత్తిన 15 లక్షలని నెత్తిన నూకారు. నేనేం చేయాలో అర్థం కాక నాకు చచ్చిపోదాను. మొన్న ఎలుకల మందు కూడా తిన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ 5 రోజులు ఉన్నాను సార్. నేను మళ్ళీ నిఖిల్ హాస్పిటల్లో ఉన్నాను. అయినా నాకు రక్షణ లేదు సార్. వెంటాడి కొడుతున్నారు ఇద్దరు కలిసి నన్ను ఇంటికి వచ్చి. అదే సార్, మీరు పోలీసులు మీరు అన్ని నాకు న్యాయం చేయండి సార్. మిమ్మల్ని కోరుకుంటుంది ఇదే.